హలో అండి, అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిర్మలా విజన్స్. మీరందరూ సేఫ్గా హెల్తీగా ఉన్నారని అనుకుంటున్నాం. మేము ఇక్కడ బాగున్నాం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టపడే ఆలూ పరాటా. ఈ ఆలూ పరాటాలో టూ డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ ఆలూ పరాటాని నేను చేస్తానండి. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆ స్టఫ్ పరాటా చేసినప్పుడు ఆ స్టఫ్ ఒక ప్లేస్లో ఉంటుంది, ఇంకో ప్లేస్లో ఉండదు. క్రాక్స్ రావడము అండ్ ఆ స్టఫ్ కూడా ఒక్కొక్కసారి బయటికి వచ్చేయడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. నార్మల్గా ఇవి అందరూ ఫేస్ చేసే ప్రాబ్లం. ఈ ప్రాబ్లం రాకుండా ఈ మెథడ్లో ఫాలో అవుతే చక్కగా పర్ఫెక్ట్గా క్రాక్స్ రాకుండా స్టఫ్ బయటకు రాకుండా చక్కగా వస్తుందండి. అందరూ ఈ మెథడ్నే ఫాలో అవుతారని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ చేయండి. నేను ఎప్పటికప్పుడు చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంటాయి. మరి ఆలూ పరాటా కావాల్సిన పదార్థం 2 మీడియం సైజ్ పొటాటోస్ బాయిల్ చేసి స్మాష్ చేసి పెట్టుకున్నాను. ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా, కస్తూరి మేతి, ఉప్పు, కారం, చాట్ మసాలా, కొత్తిమీర. ఇక్కడ ఆనియన్ చిన్న చిన్న పీసెస్గా చాప్ చేశారండి. దీన్ని ఆన్లైన్లో పిజన్ కంపెనీ వాడి ఆనియన్ చాపర్ కొన్నాను. చాలా ఫైన్గా కట్ అవుతుంది. మనం మిక్సీలో వేసామనుకోండి మొత్తం పేస్ట్ అవుతుంది. కానీ ఇక్కడ ఎంత చిన్న చిన్న ముక్కలుగా చాప్ అయిందో చూసారా. బౌల్లో చపాతీ ముద్దను కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు 2 బౌల్స్ తీసుకొని ఈ పొటాటో స్మాష్ని 2 ఈక్వల్ పార్ట్స్గా చేసుకున్నాను. ఒకటి ఆలూ పరోటాకి, 2 చీజ్ ఆలూ పరోటాకి. ఇప్పుడు ఆలూ పరోటాలో ఒక 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, ఒక 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, గరం మసాలా, ఉప్పు తగినంత, కారం కొందరు అంటే ఎవరు ఎక్కువ తింటారో దాన్ని బట్టి కారం వేసుకోవచ్చండి. చాట్ మసాలా, కస్తూరి మేతి, చాప్డ్ ఆనియన్స్, కొత్తిమీర. ఇప్పుడు మొత్తం అన్నిటిని బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. చపాతీ ముద్దను తీసుకొని ఈక్వల్ సైజులో 2 చపాతీ బాల్స్ చేసుకున్నాను. ఫస్ట్ నేను చపాతీలు నార్మల్గా చేసుకొని ఒక చపాతీ పైన ఆ స్టఫ్ని పెట్టుకోవాలి. తర్వాత స్ప్రెడ్ చేయాలి. కాకపోతే స్ప్రెడ్ చేయట్లేదు, కొద్దిగా మాత్రమే స్ప్రెడ్ చేస్తున్నానండి. పైన వేరొక చపాతీతో లైట్గా సీల్ చేసుకుంటే చాలు. నేను స్టఫింగ్ ఎక్కడైతే పెట్టానో ఆ ఏరియా నుండి మొదలుపెట్టి చపాతీని రుద్దుకుంటున్నాను. ఇలా చేసినట్లయితే మనకి స్టఫింగ్ ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. ఈ కార్నర్లో కానీ ఎక్కడ మనకి క్రాక్స్ రావు. చూడండి ఎంత చక్కగా వచ్చిందో, క్రాక్స్ రాకుండా. ఇప్పుడు అందులోని ఎక్సెస్ పిండిని మనం నైఫ్తో కట్ చేసుకోవాలండి. కట్ చేసుకుంటే ఇప్పుడు రౌండ్ పరోటా రెడీ. ఇప్పుడు చపాతీ ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఆయిల్ పోసుకొని నార్మల్గా చపాతీని ఎలా మనం కాల్చుతామో అలాగే కాల్చుకోవాలి. 2 సైడ్స్ ఈవెన్గా కాల్చుకోవాలండి. చూడండి ఎంత చక్కగా పొంగుతుంది. చూడండి చూడడానికి నార్మల్ చపాతీలాగే కనిపిస్తుంది, అంత పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఇప్పుడు చీజ్ ఆలూ పరాటా రెడీ చేసుకుందాం. ఇప్పుడు చీజ్ ఆలూ పరాటాలో ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా, ఇక్కడ కస్తూరి మేతి వేయట్లేదండి. కారం కొద్దిగా ఎక్కువ పడుతుంది చీజ్ ఆలూ పరాటాకి. నెక్స్ట్ ఉప్పు, చాట్ మసాలా, చీజ్ని మొత్తం ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేయాలండి. ఇప్పుడు చాప్డ్ ఆనియన్స్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకొని, ఇందాక మనం ఆలూ పరాటాకి ఎలా చేసుకున్నామో సేమ్ ప్రొసీజర్లో ఇది కూడా చీజ్ ఆలూ పరాటాని మన అదే ఆ మెథడ్లోనే మనం చీజ్ ఆలూ పరాటాని కూడా చేసుకోవాలండి.
మీకు ఇప్పుడు కట్ చేసి చూసిన లోపల ఎంత చక్కగా కుక్ అయిందో. ఇప్పుడు ఆలు పరోటా, చీజ్ ఆలు పరోటాలో కూడా పైగా స్టఫింగ్ ఎక్కడ కనబడకుండా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూసారా. మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి.